మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఉదయాన్న మనం ధ్యానించడానికి దేవుని వాగ్దానం చూద్దాం, దేవుని బలమైన మాటను చూద్దాం. ఈ మాట ఏం చెప్తుందంటే యెహోషువ 3:4 ఈ విధంగా ఉంది: వారి కనులు ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెట్టేదను. వావ్! వారి కనులు ఎదుట. నీ జీవితంలో ఎవరి కనులు ఎదుటైతే నువ్వు నేలకు కూలిపోయి అనిపిస్తుందా? కృంగిపోతున్న పరిస్థితి ఎవరు తీసుకొచ్చారో నేను చెప్తున్నా, రాసుకో. వారి కనులు ఎదుట నీ దేవుడు నేను గొప్ప చేయడం మొదలు పెట్టబోతున్నాడు. చూడండి, నీకు ఈరోజు గొప్ప అవ్వడానికి నీకు ఇది కూడా ఫౌండేషన్, బలమైన పునాది లేకపోవచ్చేమో. డబ్బు లేదు కదా, నాకెవరు తెలియదు కదా, నాకంటే ఎవరు లేరు కదా, ఎలా నేను గొప్ప అవుతాను అనుకోవచ్చేమో. నేను చెప్తున్న మాట జాగ్రత్తగా వినాలి. అందుకనే నేను అన్ని దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను వారి ఎదుట గొప్ప చేస్తానని చెప్పి. దేవునికి అసాధ్యమైంది ఏమనుందా? 90 ఏళ్ళు దాటిన సార గర్భాన్ని ఇచ్చాడు దేవుడు. సారాకు చెప్పాడు, యెహోవాకు అసాధ్యమైంది ఏమనుందని. నేను నమ్ముతున్నాను ఈ మాట. దేవుడు నా శత్రువుల ఎదుట నన్ను గొప్ప చేయబోతున్నాడు. మీరు నమ్ముతున్నారు ఈ మాట? దేవుడు నా శత్రువుల ఎదుట నన్ను గొప్ప చేయబోతున్నాడు. వారు వచ్చిన దారి నుంచి వారు మరలా తిరిగి పరిగెత్తి వెళ్ళిపోతారు. 7 దారుల వారు పరిగెత్తుకు వెళ్ళిపోతారు. అంటే వారి భోజన బల దగ్గర నాకు భోజనం సిద్ధపరుస్తున్నాడు. నూనెతో నా తల అంటుతున్నాడు. నా గిన్నె నిండి పొర్లుతుంది. చూసారా, ఈ మాటలన్నీ కూడా ఈ మాటకు ఆధారం చేసుకునే బలమైన మాటలు ఇవి. దేవుడు నమ్ముతున్న వ్యక్తి బలహీనమైన మాటలు మాట్లాడు. అసలు నమ్మట్లేదు ఆ వ్యక్తి. అసలు నమ్మకం ఆ వ్యక్తికి దేవుని విషయంలో, ఆ విషయాలు దేవుని పట్ల నమ్మకం కుదరలే. భయాలతో మాట్లాడుతూ, బెంగతో మాట్లాడుతూ, పెరుగుతంతో మాట్లాడుతున్న వ్యక్తి అసలు ఆ విషయంలో దేవుని నమ్మలే. తాను ఒక క్రైస్తవుడుగా పిలువబడ్డాడు, కానీ జీవము కోల్పోయిన క్రైస్తవుడు. ఆ విషయాల్లో జీవం కలిగిన క్రైస్తవుడు అంటే గొలియాతు ముందు కూడా ధైర్యంగా మాట్లాడతాడు. నిజంగా ఎరుకో ముందు కూడా ధైర్యంగా మాట్లాడతాడు. ఫరో ముందు కూడా ధైర్యంగా మాట్లాడతాడు. మొదట చూడండి, మోసే ఎలా మాట్లాడాడు. మోసే మాట తీరు గమనించండి. మొదట జీవం లేని వ్యక్తిగా నడుస్తున్నాడు, వెళ్తున్నాడు, దేవుని పని నిమిత్తం వెళ్తున్నాడు. అంత దేవుడే. కానీ మాట్లాడుతున్న తీరులో చూసారా, ఏదో మార్పు ఉంది. కానీ ఇదే మోసే ఒక సమయం వస్తే ఇజ్రాయెల్ పక్షం నిలబడి ఏమంటాడు తెలుసా? అయ్యా, నన్ను మొదట చంపే, నీ గురించి ఎవరు చెడ్డగా మాట్లాడకూడదు. నీవు ఇజ్రాయెల్ తీసుకొచ్చి మధ్యలో వారిని నడిపించడం చేతగాక వదిలేసామని చెప్పి అనుకుంటారు. వీరు తప్పు చేసిన వాళ్ళే, పాపులే, వీరిని కొట్టాలనుకుంటే మొదట నన్ను కొట్టని చెప్పి ఒక మాట అంటాడు. ఎంతో ధైర్యంగా మాట్లాడతాడు. తర్వాత సంవత్సరం రోజు మోషేకి ధైర్యం పెరిగిపోయింది. ఆదరణ, ధైర్యము, దేవుడు అంటే ఏంటో మోషే కళ్ళతో చూడడం ప్రారంభించేశాడు. ఒక సమయం వచ్చింది, కింద అందరిని విడిచిపెట్టేసి కొండ మీదకి వెళ్ళిపోయి అక్కడ గడపడం ప్రారంభిస్తున్నాడు. కింద నీ గురించి ఎదురు చూస్తున్నారు, కానీ పైన నా గురించి ఇంకా ఆయన ఎదురు చూస్తున్నారని చెప్పి కింద వాళ్ళు వదిలేసి పైకి వెళ్ళిపోయాడు. చూడండి నీ మాట ఎంత గొప్పదో. వారి కళ్ళు ఎదుట నేను గొప్ప చేయ మొదలు పెట్టుచున్నానని, వారి కళ్ళు ఎదుట దేవుడు నేను గొప్ప చేయ మొదలు పెడుతున్నాడు. నేను మొదలు పెడతానని చెప్తున్నాడు దేవుడు. నా దేవుడు మొదలు పెడుతున్నాడు. నా దేవుడు ఒక తలుపు మూస్తే మరెవడు తీయలేడు. నా దేవుడు తలుపు తీస్తే మరి ఎవడు మూయలేడు. నేను చెప్తున్నాను కదా, నీ కొరకు నూతన తలుపులు తెరవబడుతున్న యేసు నామమున రిసీవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రిసీవ్ ఇట్ రైట్ నౌ. నీ కొరకు దేవుడు నూతన తలుపులు తెరవబోతున్నాడు. ఎలా బ్రదర్? నాకు అనిపించట్లేదు. అది తప్పు. యాక్చువల్గా అది విశ్వాసం అనరు, అవిశ్వాసం అంటారు. నువ్వు సత్యము నమ్మలేదని, ఈ మాట తీసుకోలేదని. నమ్మితే ఏమంటారంటే తెరవబోతున్నాడు. అబ్రాముకు చూడండి, అబ్రాము గట ఎలియాజరు తన వారసుడైపోతాడు, తర్వాత ఆస్తి తానే తీసేసుకుంటాడని చెప్పి ఆలోచన పెట్టుకున్న అబ్రాముకు దేవుడు చెప్పంటాడు, నీకు నీ బిడ్డని ఇవ్వబోతుందని చెప్పిన తర్వాత అప్పుడు దేవుడు చేయి పట్టుకుని బయట తీసుకెళ్ళి నక్షత్రం లెక్క పట్టమంటే అవి లెక్క పెడుతున్నాడట. నేను నమ్ముతున్నాను ఇంకని చెప్పేశాడు దేవుడికి. బిడ్డలు పుట్టడానికి నీ వయస్సుడు ఎంతో అంటే వయసు దాటి చూశాడు.
పరిస్థితిని దాటి చూశాడు, సారాన్ని దాటి చూశాడు. మీకు అర్థమవుతుందా? అంటే విశ్వాసము ఆ సమయంలో పుడుతుంటే కారణం సత్యము నమ్మే మనల్ని దేవుడు నీతిమంతుడు పిలుస్తున్నాడు. ఆయన పక్కన కూర్చుండి పెట్టబడ్డాం. నీకు కాకపోతే ఎవరికి చేస్తాడు దేవుడు చెప్పండి? నువ్వు ఆ పిరికితనం కూర్చుంచి లేకండి. అసలు మీరు మొదట పిరికితనం అనే కుర్చీలో చూస్తాను లేకండి. ఈ మధ్య నేను చర్చిలో ఒక మాట చెప్పాను, నువ్వు కూర్చుని దిగులు పడిపోతావు. మొదట ఆ కుర్చీ మారు. నిజంగా బాహ్యంగా కొన్నిసార్లు కొన్ని మారిపోవాలి. మనం వేరే కుర్చీలో కూర్చొని అక్కడి నుంచి ఆలోచించు. నిన్ను పడదోసే కూర్చీ అది, నిన్ను బాధపరిచే కూర్చీ అది. మారి కొంచెం ఇప్పుడు చెప్పు, అయ్యా నేను నమ్ముతున్నాను నిన్ను, నాకు నమ్మకం కుదరట్లేదు అలా అనకూడదు. నేను నమ్ముతున్నాను నిన్ను, నాకు అవ్వట్లేదు, నాకు నమ్మకం లేదు, నేను నమ్ముతున్నాను. ఆ ధైర్యంలోకి వెళ్ళిపోవాలి మనం. నన్ను గొప్ప చేయబోతున్నాడు నా దేవుడు, నన్ను గొప్ప చేయబోతున్నాడు. నా కొరకు మరణించిన నా దేవుడు నన్ను గొప్ప చేయబోతున్నాడు. నా బిడ్డలను కాపాడబోతున్నాడు, నా కూతుర్ని కాపాడుతున్నాడు, నా కొడుకుని కాపాడబోతున్నాడు, నా బిడ్డలు ఆశీర్వదించబోతున్నాడు, మా అప్పు తీర్చబోతున్నాడు, మా సమస్య అంతా కూడా తీరిపోతుంది. ఇవి మనం మాట్లాడాల్సిన మాట. ధైర్యంతో మాట్లాడాలి. ఆ ధైర్యం కోల్పోతుంటే విశ్వాసాన్ని కోల్పోతున్నాను, గుర్తుపెట్టుకో. తిరిగి మళ్ళా విశ్వాసంలోకి రా. ఆ కొండ చూచట పెక్కలింపబడి సముద్రంలో పడంటే పడిపోతట. యేసు దగ్గరికి వచ్చి శిష్యులు అడుగుతారు, అయ్యా మాకు విశ్వాసాన్ని పెంచంటే యేసు చెప్పిన మాట చూడండి, ఇది నమ్మండి, ఇది పట్టుకోండి అని చెప్పి ఒక సత్యం చెప్పాడు. చెప్తే జరిగిపోద్దని. అని నువ్వే నమ్మాలంటే, ఇలా నీ విశ్వాసం పెరగాలంటే నువ్వు చెప్తే జరిగిపోద్దని నమ్మాలంతే నువ్వు. మీకు అర్థమవుతుందా అని చెప్తుంది. ఇలా మనం ప్రారంభిస్తే ఇలాంటి ఒక ప్రారంభం మన జీవితాన్ని మారుస్తుంది. ఎంత గొప్ప మాట చూడండి ఇది. వారి కళ్ళు ఎదుట నిన్ను గొప్ప చేయ మొదల పెట్టేదనా పెడుతున్నాడు దేవుడు. ప్రారంభించేశాడు, రాశాడు, ఇంక అన్ని నీ గురించి రాసేసాడు దేవుడు. ఇంకా స్టాంప్ వేసేస్తున్నాడు. ఈరోజు స్టాంప్ పడబోతుంది. వావ్, ఇంకంతే, ఫ్లైట్ తీసుకోబోతున్నావు అంతే. నువ్వు ఇంకా ఫ్లైట్ తీసుకోబోతున్నా. నీ జీవితం ఉన్నతమైన కార్యాలకు వెళ్ళబోతుంది. సేవకునిగా అలా జరగాలన్న ఆశ. అలా జరుగుతుండగా నువ్వు దేవుని ప్రజల కొరకు నిలబడాలి, దేవుని పని రాజ్య విస్తరణ వచ్చి నిలబడాలి అన్న ఆశ. నీ హృదయం నిండా యేసే గురించి నింపుకో. నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, ఏది పట్టించుకోకుండా నన్ను నా దేవుడు గొప్ప చేయ మొదలు పెట్టబోతున్నాడు అన్న ఆలోచన బిడ్డలకు ఇచ్చి నడిపించబడుతున్నాను. కృంగిపోయే వారిని లేవనెత్తండి. అనారోగ్య పరిస్థితికి వెళ్ళిపోయిన వారిని ఇప్పుడే యేసు నామమున స్వస్థత ప్రకటించుచున్నాను. ఆరోగ్యం వారికి కలుగు చేయండి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారిని ఇప్పుడు యేసు నామమున లేవనెత్తండి. ఆరోగ్యం ఇవ్వండి, బలం ఇవ్వండి, ఫైనాన్షియల్గా హెల్ప్ చేయండి యేసు నామమున. ఏ కుటుంబం అయితే అల్లరి పాలైపోయిన ఆ కుటుంబాన్ని లేవనెత్తండి, సమృద్ధిని ఇవ్వండి యేసు నామమున. నీ కృపకు నీ బిడ్డలు అప్పగించుకుంటూ యేసును ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దైవికమైన కృప దేవుని పట్ల ప్రకటించుచున్నాడు. గొప్ప కృపతో నువ్వు నడిపించబడాలి. ఆమేన్. God bless you. See you tomorrow.